ఇండియా సినిమాల గేమ్ హీట్ ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ఒకవైపు రామ్ చరణ్ పెద్దితో ముందస్తు దాడికి ప్లాన్ చేస్తుంటే మరొక వైపు యష్ టాక్సిక్ డిలేల్లో చిక్కుకొని గేమ్ నుండి అవుట్ అయినట్టేనా అన్న సందేహాలు కలిగిస్తోంది. ఈ రిలీజ్ మార్పులు బాక్స్ ఆఫీస్ గేమ్ ను ఎలా మార్చేబోతున్నాయి? బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న పెద్ది పోస్టర్ నుంచే మాస్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. బ్లడ్, డస్ట్, రా లుక్ తో చరణ్ హై ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేశాడు. అదే సమయంలో సుకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ హైప్ ను డబుల్ చేసింది. రంగస్థలంను మించి పర్ఫార్మెన్స్ పెద్దిలో చరణ్ ఇచ్చాడని, పెద్ది లాంటి భావోద్వేగాలు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో లేవని చెప్పి మరింత హైప్ ఇచ్చాడు. దీంతో పెద్ది చరణ్ కెరీర్లో గేమ్ చేంజర్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. పెద్దితో రామ్ చరణ్ స్మార్ట్ స్ట్రాటజీ ప్లే చేశాడు. జూన్ 25 అనుకున్న పెద్ది రిలీజ్ ను ముందుకు తీసుకొచ్చి జూన్ 4కి లాక్ చేయడం చెర్రీకి క్లీన్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే పెద్ది కోసం మే 1 నుంచి జూన్ 26కు వాయిదా పడిన లెనిన్ కి కూడా లైన్ క్లియర్ అయింది. ముందుగా డేట్స్ మార్పులతో డిఫెన్స్ లో పడిన లెనిన్ ఇప్పుడు జూన్ 26న సోలోగా బరిలోకి దిగే అవకాశం దక్కించుకుంది. ఇక మరోవైపు టాక్సిక్ మాత్రం కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. డిలే మీద డిలే, క్లియర్ రిలీజ్ డేట్ లేకపోవడం హైప్ ను తగ్గించేస్తోంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్, భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా స్ట్రాంగ్ ప్రమోషన్స్ లేకపోవడం మైనస్ అవుతోంది. ఒకప్పుడు గ్యాంగ్స్టర్ స్పెక్టికల్ గా ఊహించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ పైన భారీ అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు మారాయి. కంటెంట్, స్ట్రాటజీ రెండూ కీలకమయ్యాయి. ఒకవైపు పెద్ది ముందే దాడి చేస్తుంటే మరోవైపు లెనిన్ సోలో ఛాన్స్ తీసుకుంటోంది. ఈ గేమ్లో టాక్సిక్ తిరిగి రైజ్ అవుతుందా లేక పూర్తిగా రేస్ మిస్ అవుతుందా చూడాలి.